హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ మార్క్ చాలా దగ్గరగా ఉంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవ్వండి. రీసెంట్‌గా ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకి జూనియర్ ఇంజినీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ట్రేడ్ వార్డ్స్‌కి అయితే జేఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. ఈ వీడియోలో ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ అనే వీడియో అయితే చూద్దాం. సో మీరు ఎస్ఎస్‌సి రీసెంట్‌గా వెబ్‌సైట్ అయితే చేంజ్ అయింది కదా! ssc.nic.in వెబ్‌సైట్ నుండి ssc.government.in కొత్త వెబ్‌సైట్‌కి అయితే చేంజ్ అయింది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా పాత రిజిస్ట్రేషన్ ఇక చెల్లదు కాబట్టి, ఈ కొత్త వెబ్‌సైట్‌లో ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ ఫ్రెష్‌గా ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రీసెంట్‌గా కొత్త వెబ్‌సైట్ లాంచ్ అయిన తర్వాత ఎస్ఎస్‌సి ఫేజ్ 12 గాని, ఎస్ఎస్‌సి సిపిఓ నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. ఆ నోటిఫికేషన్ మీరు అప్లై చేసి ఉంటే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే ఉంటారు. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే గనక కొత్త వెబ్‌సైట్‌లో డైరెక్ట్‌గా ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి, మీ దగ్గర ఉన్న ఈ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి డైరెక్ట్‌గా జేఈకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు ఇప్పటిదాకా మీరు ఫేజ్ 12 గాని, సిపిఓ గాని అప్లై చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ కొత్త వెబ్‌సైట్‌లో అప్లై చేస్తున్నాను అనుకుంటే గనక ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. కొత్త వెబ్‌సైట్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ చేశాను. పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ బ్రీఫ్‌గా ఈ వీడియోలో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ రిజిస్టర్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. పైన ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ మీద క్లిక్ చేసి, సో క్యాండిడేట్ మీద కింద రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా! ఇక్కడ కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. అప్లై చేసే ముందు 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో 10వ తరగతి మార్క్ లిస్ట్ మీ పక్కన పెట్టుకొని, ప్రతి డీటెయిల్ కూడా దాంట్లో చూసి మిస్టేక్ లేకుండా దాంట్లో ఉన్న విధంగానే ఎంటర్ చేయాలి. ఇక్కడ డూ యూ హావ్ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. మోస్ట్‌లీ అందరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి యెస్ అని సెలెక్ట్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌ని మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. వెరిఫై ఆధార్ కార్డ్ నంబర్ దగ్గర మరొకసారి మీ ఆధార్ కార్డ్‌ని ఎంటర్ చేయండి. ఇన్ కేస్ ఎవరి దగ్గరన ఆధార్ కార్డ్ లేకపోతే నో మీద క్లిక్ చేసి ఐడీ కార్డ్ ఏదో ఒక ఇతర ఐడీ కార్డ్ ఉంటుంది కదా! పాన్ కార్డ్, ఓటర్ ఐడీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, ఆ ఐడీ కార్డ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఐడీ కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేయండి. మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్న విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా స్పేసెస్‌తో సహా యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ ఇనీషియల్ ఎలా ఉంది? మిస్టేక్స్ ఎలా మనకి పేరు ఫుల్‌గా ఉందా? తక్కువ ఉందా? లేదా మనకి స్పేస్ ఎక్కడిచ్చారు? అలా యాజ్ ఇట్ ఈస్‌గా 10థ్ మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే మీ నేమ్ ఉందో, అదే విధంగా మీ నేమ్‌ని ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ క్యాండిడేట్ నేమ్‌ని ఎంటర్ చేయండి. 2 సార్లు మీ నేమ్‌ని ఎంటర్ చేయాలి. అలాగే మీరు గనక మ్యారేజ్ అయినా గాని, లేదా ఇతర కారణాల వల్ల గాని మీ నేమ్ అనేది చేంజ్ అయితే గనక, ఆ కొత్తగా చేంజ్ అయిన నేమ్‌ని యెస్ అని చెప్పి ఎంటర్ చేయండి. లేదా నేమ్ చేంజ్ లేకపోతే నో అని చెప్పి అలాగే వదిలేయండి. జెండర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ జెండర్‌ని సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్‌ని ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేసుకొని, ఏ ఇయర్ అయితే ఆ ఇయర్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని, సో ఓకే. సో ఏ మంత్ అయితే ఆ మంత్‌ని సెలెక్ట్ చేసుకొని, ఏ డేట్ అయితే ఆ డేట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మరొకసారి వెరిఫై దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో 10థ్ మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో, అక్కడ ఇనీషియల్‌తో ఫుల్‌గా ఉంటే ఫుల్‌గా, లేదా హాఫ్ ఉంటే ఇనీషియల్ లేకుండా ఓన్లీ నేమ్ ఉంటే అలా 10థ్ మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో, అదే విధంగా మీ ఫాదర్ నేమ్‌ని వెరిఫై దగ్గర మరొకసారి ఫాదర్ నేమ్‌ని, అలాగే మదర్ నేమ్‌ని, వెరిఫై మదర్ నేమ్ దగ్గర మరొకసారి మదర్ నేమ్‌ని, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా 10థ్ మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉంటాయో అలానే ఎంటర్ చేయాలి. అలాగే 10థ్ క్లాస్‌లో మీ బోర్డ్ ఏదైతే ఉంటుందో 10థ్ మార్క్ లిస్ట్ పైన ఉంటుంది. మీ 10థ్ మార్క్ లిస్ట్ చూడండి. మీ 10థ్ మార్క్ లిస్ట్ పైన ఏదైతే ఉందో, సో మీరిప్పుడు మీరు తెలంగాణ విడిపోయింది ఇవన్నీ కూడా మీరు అంతకుముందు ఏపీ, ఇప్పుడు తెలంగాణ ఇవన్నీ కాదు. మీ 10థ్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా! దాని పైన ఏదైతే ఉందో, సో దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ బోర్డ్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. మీ 10థ్ మార్క్ లిస్ట్ మీద రోల్ నంబర్ ఏదైతే ఉంటుందో, ఆ రోల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ రోల్ నంబర్‌ని 10థ్ రోల్ నంబర్‌ని అయితే ఎంటర్ చేయండి. అలాగే ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారో 10థ్ క్లాస్ అనేది ఆ సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు పీజీ చేసారా? డిగ్రీ చేసారా? హైయెస్ట్ ఏంటి? మాక్సిమం మీరు ఎంతైతే చదివారో అవి రిజల్ట్స్ వచ్చేసినట్లయితే గనక అది ఏదైతే ఉందో సో దాన్ని మీరు ఎంటర్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి మీరు ఎంటర్ చేసుకోండి. అలాగే మీ వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్‌ని, అలాగే వర్కింగ్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీని ఓకే. ఒకసారి మీరు ఈమెయిల్ ఐడీ ఇచ్చే ముందు చాలామంది చాలా సంవత్సరాలుగా ఓపెన్ చేయకుండా పాస్వర్డ్ మర్చిపోయి అయ్యి ఉంటారు కాబట్టి ఒకసారి మీ మెయిల్ ఐడీని లాగిన్ అయ్యి చెక్ చేసుకొని ప్రాపర్‌గా మనకి ఓపెన్ అవుతుందో లేదో అని చెక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసే ముందు ఒకసారి పైకి వెళ్లి అన్నీ కూడా కరెక్ట్‌గా ఎంటర్ చేశారో లేదో అని ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే.
సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా రోల్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌ని మీరు నోట్ చేసుకోండి. మీకు మెయిల్ అలాగే మెసేజ్ కూడా వస్తుంది. టెంపరరీ పాస్వర్డ్ అనేది కూడా. సో మీరు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే టెంపరరీ పాస్వర్డ్‌తో లాగిన్ అయితే అవ్వి మీరు పాస్వర్డ్‌ని అయితే చేంజ్ చేసుకోవాలి. ప్లీజ్ సెలెక్ట్ న్యూ పాస్వర్డ్ అని క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే మీకు మెయిల్‌కి వచ్చిందో దాన్ని ఎంటర్ చేయండి. కొత్త పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ కొత్త పాస్వర్డ్ అప్పర్ కేస్ లెటర్స్ కానీ, లో కేస్ కానీ, అలాగే నంబర్ గాని, స్పెషల్ క్యారెక్టర్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యే విధంగా మీరు పాస్వర్డ్‌ని సెట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మరొకసారి పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. అలాగే సెక్యూరిటీ క్వెషన్స్ అడుగుతుంది. 2 సెక్యూరిటీ క్వెషన్స్ అనే వాటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ సెక్యూరిటీ క్వెషన్స్‌కి ఆన్సర్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నారు కదా! సో, రిజిస్ట్రేషన్ నంబర్ కొత్త పాస్వర్డ్‌తో లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో, అడిషనల్ డీటెయిల్స్ దగ్గర మీ కేటగిరీ ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి సెలెక్ట్ చేయండి. నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అదర్ నేషనల్స్ అయితే గనక ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ పుట్టుమచ్చలు 10థ్ మార్క్స్ లిస్ట్‌లో ఉంటాయి కదా! అవి మీకు ఇప్పుడు కూడా ప్రాపర్‌గా విజిబుల్‌గా బానే ఉన్నాయి అనుకుంటే దాన్ని ఎంటర్ చేయండి. లేదు అవి ఇప్పుడు సరింగా లేవు వేరేది ఎంటర్ చేయాలనుకుంటే ప్రాపర్‌గా విజిబుల్‌గా ఉన్న పుట్టుమచ్చల ఐడెంటిఫికేషన్ మార్క్స్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. పీడబ్ల్యూ అయితే యెస్ అని చెప్పి ఆ పీడబ్ల్యూ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. పీడబ్ల్యూ సర్టిఫికేట్ నంబర్ గాని ఇవన్నీ ఎంటర్ చేయాలి. లేకపోతే నో అని వదిలేయండి. అలాగే మీరు పర్మనెంట్ అడ్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మిస్టేక్ లేకుండా మీరు పర్మనెంట్ అడ్రెస్ ఎంటర్ చేయండి. మీరు ప్రెజెంట్ వేరే చోట ఉంటున్నారు అనుకుంటే గనక ఆ ప్రెజెంట్ అడ్రెస్ మనకి సేమ్ కాదని చెప్పి నో అని పెట్టి వేరే అడ్రెస్‌ని ఎంటర్ చేయండి. లేదు ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ ఒకటే అనుకుంటే గనక యెస్ అని చెప్పి ఎంటర్ చేయండి. ఓకే. సో, ఇక్కడితో మనకి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఐ అగ్రీ దగ్గర టిక్ మార్క్ పెట్టి మీరొకసారి ప్రివ్యూ ఓటీఆర్ చూసుకొని మిస్టేక్స్ అన్నీ ఏమన్నా లేకుండా అన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేశారో లేదో కన్ఫర్మ్ చేసుకొని డిక్లేర్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే. సో, ఇక్కడితో మనకి ఓటీఆర్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. మీ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ అయితే ఉంటుంది కదా! దాన్ని జాగ్రత్తగా నోట్ చేసి అయితే పెట్టుకోండి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెబ్‌సైట్‌లోకి వెళ్లి మళ్ళీ లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, మీరు అందులో జేఈ అని ఏదైతే ఉంటుందో మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జేఈని సెలెక్ట్ చేసుకొని సో, అప్లై మీద క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ 1-18 కాలమ్స్‌లో మీరు ఆల్రెడీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అయితే డిస్‌ప్లే అవుతాయి. అవి ఎడిట్ చేయడానికి అయితే ఉండదు. ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకోవడానికి ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పి మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చూసుకోండి. 1-18 మీరు ఆల్రెడీ ఏవైతే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్‌ప్లే అవుతాయి. సో, నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఓకే. మీరు ఇప్పుడు జేఈకి అప్లై చేస్తున్నారు కాబట్టి జేఈ రిలేటెడ్‌గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీ స్ట్రీమ్ సబ్జెక్ట్ ఏంటి, వెరిఫై దగ్గర మరొకసారి మీ స్ట్రీమ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సివిల్, ఎలక్ట్రికల్ ఏంటి అనేది. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటే గనక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి క్వాలిఫైయింగ్ డిప్లొమా, డిగ్రీ మీరు డిగ్రీయా? డిప్లొమానా? ఎందుకంటే కొన్ని డిప్లొమాతో మనకి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులయితే డిప్లొమాకి ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. కొన్ని పోస్టులకైతే డిప్లొమాకైతే ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా అప్లై చేయొచ్చు. ఒకసారి అవన్నీ మనం చెప్పుకున్నాం కదా! నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. సో, మీరు డిగ్రీ అయితే డిగ్రీ, డిప్లొమా అయితే డిప్లొమా, ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్టేటస్ ఏంటి? మీరు పాస్ అయిపోయారా? క్వాలిఫై అయ్యారా? ఏంటి అన్న స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో ఆ ఇయర్ సెలెక్ట్ చేయండి. అలాగే ఏ బోర్డ్ అయితే ఆ బోర్డ్ మీరు ఆంధ్ర యూనివర్సిటీనా బోర్డ్స్ ఉంటాయి కదా! బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ తర్వాత రోల్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ రోల్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీకి సంబంధించి లేదా డిప్లొమాకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? లేదా సీజీపీఏ అయితే ఎంత సీజీపీఏ వచ్చింది? ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే యెస్ అని లేకపోతే నో అని. ఎక్స్ సర్వీస్ మ్యాన్ యెస్ అయితే గనక ఆర్మీలో ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఆర్మర్ ఫోర్సెస్‌లో ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, ఎంతకాలం సర్వీస్ చేశారు, ఓకే. ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ జాయిన్డ్ బై సివిల్ పోస్ట్ బై అవైలింగ్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైనా సివిల్ పోస్ట్‌లో మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో అయితే యెస్ అని లేకపోతే నో అని. యెస్ అయితే డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. మీరు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారు అంటే జనరల్ ఏజ్ మీకు సరిపోతే గనక తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదు సరిపోవట్లేదు మనకి ఓబీసీ +3 లేదా ఎస్సీ/ఎస్టీ +5 మీరు రిలాక్సేషన్ తీసుకుంటే గనక యెస్ అని చెప్పి ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా ఎంటర్ చేసుకోండి. అలాగే డూ యూ వాంట్ టు మేక్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెస్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అని ఇచ్చాడు కదా! ఇక్కడ యెస్ అని పెట్టండి. అలాగే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది. మీకు దగ్గరగా ఉన్న సెంటర్‌ని ప్రిఫరెన్స్ 1లోనో
నెక్స్ట్ దగ్గరగా ఉన్న సెంటర్‌ని ప్రిఫరెన్స్ 2లోను, దానికి ఇంకొంచెం దగ్గరగా ఉన్నది ప్రిఫరెన్స్ 3లోను పెట్టుకోండి. ఎందుకు 3 ప్రిఫరెన్స్ అడుగుతారు అంటే, మీరిచ్చిన ప్రిఫరెన్స్ 1 కనుక సెంటర్ ఫుల్ అయిపోతే, అప్పుడు ప్రిఫరెన్స్ 2 సెంటర్ అయితే మీకిస్తారు. కాబట్టి మీకు దగ్గరగా ఉన్న 3 సెంటర్‌లనైతే మీరు చూస్ చేసుకోండి. ఓకే. మోస్ట్‌లీ ఫస్ట్ లేదా మనకి మాక్సిమం 99% ఫస్ట్ సెంటరే వస్తుంది. ఇన్‌కేస్ ఒక్కొక్కసారి సెకండ్ కూడా వస్తుంది కాబట్టి అవి కూడా చూసుకొని పెట్టుకోండి. అలాగే పీడబ్ల్యూ వాళ్ళు రిలేటెడ్‌గా ఉంటే గనక పీడబ్ల్యూ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ డూ యూ హావ్ ఎ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ యాస్ పర్ ద పీడబ్ల్యూఎల్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. స్క్రైబ్స్ అవి అడుగుతారు కదా! మీకు స్క్రైబ్ కావాలా? ఓకే. మీరు ఓన్‌గా స్క్రైబ్‌ని అరేంజ్ చేసుకుంటాననుకుంటే యెస్ అని, లేదా మనకి ఎస్ఎస్‌సి వాళ్ళని అరేంజ్ చేయమంటే గనక మీడియం ఏంటి ఆ డీటెయిల్స్ అనేవైతే ఎంటర్ చేయాలి. పీడబ్ల్యూ రిలేటెడ్‌గా మనకి మోర్ థాన్ 40% ఉంటే స్క్రైబ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కదా! ఆ స్క్రైబ్ రిలేటెడ్ డీటెయిల్స్ మనకి పీడబ్ల్యూ వాళ్ళైతే ఇవి ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఓన్‌గా అరేంజ్ చేసుకుంటారా? ఎస్ఎస్‌సి వాళ్ళని అరేంజ్ చేయమంటారా? ఎస్ఎస్‌సి వాళ్ళని అరేంజ్ చేయమంటే గనక ఏ మీడియం లాంగ్వేజ్ ఏంటి? తెలుగా? ఇంగ్లీషా? ఇవన్నీ కూడా మీరిక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకి అప్‌లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఓకే. రీసెంట్‌గా ఫేస్ డెవలప్ సీపీఓ అప్పుడు గాని చాలా వరకు లైవ్ ఫోటోగ్రాఫ్ ఆప్షన్ పెట్టారు కాబట్టి చాలా మంది కూడా చాలా ఇబ్బందులైతే పడడం జరిగింది. మనకి ఎస్ఎస్‌సి వాళ్ళు ఒక మొబైల్ యాప్‌నైతే లాంచ్ చేశారు. ఇక్కడ కింద క్యూఆర్ కోడ్ ఉంది కదా! అప్లై చేసేటప్పుడు కూడా వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి మీరు ప్లే స్టోర్‌లో మనకి యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారా మీరు ఫోటో అనేది క్యాప్చర్ చేయొచ్చు. ఓకే. మనకి లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేలా చూసుకోమంటున్నారు. ఇన్‌ష్యూర్ ద కెమెరా ఈస్ అన్ ఐ లెవెల్. ఓకే. కెమెరా ఐ లెవెల్‌లో పెట్టుకోండి. పొజిషన్ యువర్‌సెల్ఫ్ డైరెక్ట్‌లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా లుకింగ్ స్ట్రెయిట్. కెమెరాకి స్ట్రెయిట్‌గా చూడమంటున్నారు. క్యాప్స్ కానీ, గ్లాసెస్ కానీ, మాస్కులు గానీ పెట్టుకోవద్దని చెప్తున్నారు. మీరు ఆ యాప్ ద్వారా ఫోటో అనేది క్యాప్చర్ అయితే చేయొచ్చు. మోస్ట్‌లీ మీకు సర్వర్ ఇష్యూస్ ఉంటే గనక అప్లై చేసేటప్పుడు ఇబ్బందులుంటే గనక మీరు మోస్ట్‌లీ మిడ్‌నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ అయితే ట్రై చేయండి. ఓకే. యాప్ వేసుకొని మీరైతే ఇక్కడ సైజ్ ఫార్మాట్ ఇవన్నీ కూడా ఇచ్చారు. నేను ఆల్రెడీ ఈ ఫోటో సైజ్ గాని, విడ్త్ గాని ఇవన్నీ కూడా మనకి ఎలా అరేంజ్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసి మీరు సిగ్నేచర్ ఇవన్నీ కూడా, ఎందుకంటే సిగ్నేచర్ అప్‌లోడింగ్ అప్పుడు కూడా చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. కాబట్టి ప్రాపర్‌గా మీరు ఈ సైజ్ గాని ఇవన్నీ కూడా నేను చెప్పిన వెబ్‌సైట్ ప్రకారం ఆ వీడియో చూసి దాని ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకొని అప్‌లోడ్ చేసినట్లయితే మీకు సిగ్నేచర్ ఇష్యూస్ అయితే రావు. సో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేసి ఫోటో లైవ్ క్యాప్చర్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకి అవన్నీ కూడా ఒకసారి ప్రాపర్‌గా వెరిఫై చేసుకొని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని చెప్పి ఐ అగ్రీ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ప్రివ్యూ ఫార్మ్ ఒకసారి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినవన్నీ కూడా ప్రివ్యూ చూపిస్తుంది. అన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేశారా లేదా అని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాత సో, మీరు ఫైనల్‌గా ఫోటో అనేది కూడా లైవ్ ఫోటో ప్రాపర్‌గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనకి ఫీజ్ అనేది ఉన్న వాళ్ళకైతే మనకి ఫీ పేమెంట్‌కి పేజ్ డైరెక్ట్ అవుతుంది. రూ. 100 మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదో ఒక యూపీఐ ద్వారా గాని మీరు పేమెంట్ అనేది అయితే చేయొచ్చు. లేదా ఇక్కడితో మనకి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. అప్లికేషన్ సేవ్ చేసుకోండి. మీకు కన్ఫర్మేషన్ మెయిల్ మెసేజ్ కూడా రావచ్చు. ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే. మోస్ట్‌లీ మనకి ఎస్ఎస్‌సి సర్వర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా చేయండి. స్టార్టింగ్‌లో కూడా మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చినట్లయితే గనక సో, మీరు మిడ్‌నైట్ గాని, ఎర్లీ మార్నింగ్ గాని అయితే ట్రై చేసినట్లయితే మోస్ట్‌లీ అయితే అవుతుంది. ఇది మనకి ఎస్ఎస్‌సి, జేఈకి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే 1,000,000 చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ.